హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం షేజ్వాన్ సాస్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఎండుమిరపకాయలు, కొత్తిమీర కాడలు, అల్లము, వెల్లుల్లిపాయలు, నూనె 3 టేబుల్ స్పూన్స్, టమాటా కెచప్, వెనిగర్, సోయా సాస్, దాల్చిన పౌడర్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ మన రుచికి తగినంత. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే ఈ ఎండుమిరపకాయలని సీడ్స్ కారం ఎక్కువ కావాలనుకుంటే సీడ్స్ ఉంచుకోవచ్చు, లేకపోతే సీడ్స్ తీసేసేసి కొంచెం కావాలంటే కొంచెం కారం కావాలంటే కొంచెం సీడ్స్ ఉంచుకొని వేడి నీళ్ళలో 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. దాని తర్వాత ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో ఇవన్నీ యూజ్ చేస్తాము. అది నెక్స్ట్ ప్రాసెస్ చూసినప్పుడు ఇవన్నీ చెప్తాను. అన్నిటిని కలిపి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఇలా ఉంటుంది. నీళ్ళు కావాలంటే నీళ్ళు పోసుకుని ఎంతైనా నీళ్ళు పోసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. స్మూత్ పేస్ట్ రావాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని అది బాగా వేడెక్కకుండానే ఈ పేస్ట్ అంతా వేసి పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత నూనె బాగా కలిసేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకోవాలి. అడగట్టుకుండా కలుపుకొని అప్పుడు ఒక చిన్న కప్పుడు సోయా సాస్ వేసుకోవాలి. అలాగే వెనిగర్, నేను ఇక్కడ చిల్లీ వెనిగర్ వాడుతున్నాను, మామూలు వెనిగర్ అయినా వాడుకోవచ్చు. వెనిగర్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను, ఇందులో మనం 1 స్పూన్ షుగర్ కూడా వేసుకుంటాం. తర్వాత సరిపడే సాల్ట్, తర్వాత సినమన్ పౌడర్ 1 స్పూన్, 1/2 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చిన్న గట్టెడు టమాటా సాస్ వేసుకోవాలి. టమాటా సాస్ మన ఇంట్లో చేసుకునేదైనా వాడుకోవచ్చు, బయట టమాటా సాస్ అయినా తీసుకుని వాడుకోవచ్చు. ఈ టమాటా సాస్ వేసి కలిపిన తర్వాత 1 కప్పు నీళ్ళు పోసి బాగా ఉడకనివ్వాలి. కప్పు నీళ్ళు పోసుకొని బాగా ఉడకనివ్వాలి. చిన్న కప్పు నీళ్ళు, ఒక చిన్న కప్పు వాటర్లో 4 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్ కలుపుకొని థిక్నెస్ కోసం కలుపుకోవాలి. బాగా కలుపుకొని లంప్స్ లేకుండా కలుపుకొని ఇప్పుడు కొంచెం పోస్తూ బాగా కలపాలి. వదిలేయకూడదు, వదిలేస్తే లంప్స్ ఫామ్ అయిపోతాయి. బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది 2-3 మంత్స్ మనకి నిలువ ఉంటుంది. మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 మంత్స్ నిలువ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్ చేసుకోవడానికి ఈజీగా అవైలబుల్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ఇఫ్ యూ లైక్, ప్లీజ్ సబ్స్క్రైబ్. Please like and share. Thank you for your valuable time.
థ్యాంక్ యూ వెరీ మచ్.